మనం మంచి అని అనుకుంటున్నది నిజంగా మంచిదేనా లేదా మన బలహీనత? క్లైబ్యమ్మా స్మగమః పార్థ నైతత్వయుపపద్యతే శుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఓ పృథాపుత్రుడా, ఈ దిగజారిన నపుంసక తత్వానికి లోను కాకు, ఇది నీకు తగదు. అటువంటి తుచ్చమైన హృదయ బలహీనతను వీడి లెమ్ము, ఓ శత్రు సంహారకుడా. తాత్పర్యం: కృష్ణుడి తండ్రి వసుదేవుని సోదరి అయిన పృథాపుత్రుడిగా అర్జునుడు పిలువబడ్డాడు. అందువల్ల అర్జునుడికి కృష్ణుడితో రక్త సంబంధం ఉంది. ఒక క్షత్రియుని కుమారుడు పోరాడడానికి నిరాకరిస్తే అతను పేరుకు మాత్రమే క్షత్రియుడు, మరియు ఒక బ్రాహ్మణుని కుమారుడు అధర్మంగా ప్రవర్తిస్తే అతను పేరుకి మాత్రమే బ్రాహ్మణుడు. అటువంటి క్షత్రియులు మరియు బ్రాహ్మణులు తమ తండ్రులకు అయోగ్యులైన కుమారులు. అందువల్ల అర్జునుడు ఒక క్షత్రియుని అయోగ్యుడైన కుమారుడిగా మారాలని కృష్ణుడు కోరుకోలేదు. అర్జునుడు కృష్ణుడికి అత్యంత సన్నిహిత మిత్రుడు, మరియు కృష్ణుడు నేరుగా రథంపై అతనికి మార్గనిర్దేశం చేస్తున్నారు. కానీ ఇన్ని అర్హతలు ఉన్నప్పటికీ అర్జునుడు యుద్ధాన్ని వదిలివేస్తే అతను అవమానకరమైన పని చేసిన వాడు అవుతాడు. అందువల్ల అర్జునుడిలోని ఇటువంటి వైఖరి అతని వ్యక్తిత్వానికి సరిపోదని కృష్ణుడు చెప్పారు. అత్యంత గౌరవనీయులైన భీష్ముడు మరియు అతని బంధువుల పట్ల ఉన్న ఉదార స్వభావం కారణంగా తను యుద్ధాన్ని వదిలివేస్తానని అర్జునుడు వాదించారు. కానీ కృష్ణుడు ఆ రకమైన ఉదారతను కేవలం హృదయ బలహీనతగా పరిగణించాడు. ఇటువంటి తప్పుడు ఉదారత ఏ అధికారంచే ఆమోదించబడలేదు. అందువల్ల కృష్ణుడి ప్రత్యక్ష మార్గదర్శకత్వంలో ఉన్న అర్జునుడి వంటి వ్యక్తులు ఇటువంటి ఉదారతను లేదా అహింసను వదిలివేయాలి. మంచి అనే పేరుతో మనం ధర్మాన్ని వదిలేస్తే అది బలహీనత. మరిన్ని భగవద్గీత శ్లోకాల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.